భాగై నమః. భగవద్భక్తులందరికీ కూడా నమస్కారము. మనందరం కూడా ఏదైనా పూజా కార్యక్రమం చేస్తున్నా లేదా ఏదైనా దైవ దర్శనానికి వెళ్ళినా సరే మనస వాచ కర్మణ అని చెప్పి మనం చెబుతూ ఉంటాం, తరచుగా వింటూ ఉంటాం. అసలు ఈ మనస వాచ కర్మణ అంటే ఏమిటి అనేది దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారి శిష్యులతో కాశీ నగరానికి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళిన గంగా నదిలో స్నానం చేసి స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించి నేను 3 రకాల దోషం చేశాను అని చెప్పి స్వామివారు చాలా బాధపడినారట. శంకరాచార్య స్వామివారి నోటి నుండి ఆ మాట విన్న శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడి స్వామివారిని ప్రశ్నించినారట. స్వామి, మీరు ఏమిటి ఈ 3 రకాల దోషం చేయడం ఏమిటి అని చెప్పి ప్రశ్నించినారట. అప్పుడు శంకరాచార్య స్వామివారు చెప్తూ ఉన్నారు, నేను భగవంతుణ్ణి సర్వాంతర్యామి సర్వవ్యాప్తివి అని చెప్పి నా వాక్కులతో నేను స్వామివారిని స్తుతించాను, కానీ స్వామివారి దర్శనార్థం నేను మాత్రం కాశీ నగరానికి వచ్చాను అని చెప్పి అన్నారట. అంటే మనసా వాచా కర్మణ అని నేను నమ్మిన సత్యాన్ని నా నిత్య జీవనంలో నేను ఆచరించలేకపోయాను అని చెప్పి ఇది నా మొదటి దోషము అని చెప్పి స్వామివారు బాధపడినారు. అలాగే తైత్రీయ ఉపనిషత్తులో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పి ఒక మంత్రం కూడా ఉన్నది. ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి కూడా అంతు చిక్కలేని వాడు అని చెప్పి. ఈ విషయం తెలిసి కూడా నేను కాశీ విశ్వనాథాష్టకం రాశాను, ఇది నా 2వ తప్పు అని చెప్పి స్వామివారు వివరించినారట. నిర్వాణ శతకంలో కూడా నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త చిదానంద రూపం శివోహం శివోహం అని కూడా రాశాను, ఇది కూడా నా 2వ తప్పు అని చెప్పి స్వామివారు వివరించినారట. ఆ శ్లోకానికి అర్థము ఏమిటి అంటే నాకు పాపపుణ్యములు లేవు, వేద యజ్ఞములు లేవు, భోజనం చేసేవాడును నేను కాదు, భోజ్యము నేను కాదు, నేను సర్వాంతర్యామిని, చిదానంద రూపము శివోహము శివోహము అని చెప్పి ఆ శ్లోకానికి తాత్పర్యం అన్నమాట. నేను రాసి కూడా తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను రాసినవి చెప్పినవి కూడా నేను పాటించడం లేదు అని చెప్పి స్వామివారు బాధపడ్డారట. ఇది నా 3వ తప్పు అని. అందుకనే ఆ 3 తప్పులని క్షమించమని నేను స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పి శంకరాచార్య స్వామివారు వారి శిష్యులకి వివరించినారట. అందుకనే మనసా వాచా కర్మణ అని మనం మానసికంగా వాచకముగా కాయకముగా చేసిన ఏదైనా సరే మనం తెలిసి తెలియక చేసిన ఆ దోషము మనకి లేకుండా మనం భగవద్ దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారిని ప్రార్థిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. స్వస్తి.